Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. 1960లో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయం సముద్ధరణకు బృహత్ ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజలు పిన్న పెద్దలంతా లక్షలాది కానుకలు సమర్పించారు. ఆలయ మండపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి అరవ దేశం నుంచి కొందరు శిల్పులను రప్పించారు. అలా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు 20 ఏళ్లు నిండని గణపతి అనే యువకుడు. క్రొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపం అంతా ఆ యువ శిల్పి చేతి మీదుగా రూపుదాల్చిన కళా విశేషమే. ఆలయ పునఃప్రతిష్టకు అరుదించిన శ్రీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూసి ముగ్ధులయ్యారు. పూర్వం దక్షిణ దేశంలో చేర, చోళ, పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్పకళా వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు. యువశిల్పి గణపతిని ఆశీర్వదించారు. అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రవీణుడుగా పేరు పొంది ఆంధ్రప్రదేశంలోనే కాక అఖిల భారతదేశంలో పలు రాష్ట్రాలలో అనేక ఆలయాలను మండపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు. రాష్ట్రపతి అవార్డును గడించాడు. ఉత్తరప్రదేశ్ ప్రయాగలో నిర్మించిన ఆదిశంకర మండపం, సతారాలో నటరాజస్వామి ఆలయం, షికాగోలో అమెరికాలో శ్రీరామచంద్రస్వామి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో వెలిసినవే. దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచిస్వామి అనుమతి లేనిది, స్వామి ద్వారా శిల్పరహస్యాలు గ్రహించనిది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీ గణపతి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా ఉన్నత పదవిని నిర్వహించి ఇటీవలే ఆ పదవి నుంచి విరమించుకున్నాడు. పద్మశ్రీ బిరుదాంకితుడైనాడు. స్వామి ఆశీర్వాదంతో ఎంతటి కార్యమైనా అనాయాసంగా నిర్విఘ్నంగా నెరవేరగలదంటాడు ప్రముఖ శిల్పకళానిధి శ్రీ గణపతి స్థపతి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.